టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నికయ్యారు. విజయ్ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. రేపు గవర్నర్తో విజయ్ భేటీ కాబోతున్నారు. ఇప్పటికే గవర్నర్కు లేఖ రాసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల పాటు సమయం ఇవ్వాలని కోరారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబోతుంది. దీంతో కాంగ్రెస్ పీఎంకే మద్దతు కోరబోతున్నారు విజయ్. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మనం చూస్తున్నాం టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నుకున్నారు. ఇప్పటికే గవర్నర్ కు లేఖ కూడా రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల పాటు సమయం ఇవ్వాలని కోరారు విజయ్. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? కొద్దిసేపటి క్రితమే టీవీకే శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఎమ్మెల్యేతో దాదాపు 2.5 గంట పాటు విజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ని శాసనసభ పక్ష నేతగా మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ 2.5 గంటలో అనేక అంశాలపైన విజయ్ అట్లాగే కొంతమంది సీనియర్ నేతలంతా కూడా లోపల మీటింగ్లో మాట్లాడి తెలుస్తోంది. మొత్తంగా ప్రజలు తమకిచ్చిన ఏదైతే ఇచ్చారో ఆ మ్యాండేట్ను దాన్ని నిలుపుకోవాలా, మరింత బాధ్యతగా పనిచేయాలా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం, మీ నుంచి పూర్తి సహకారం కావాలా, అయితే ప్రభుత్వం ఎవరితో కలిసి ఏర్పాటు చేస్తాం ఏంటి అనే విషయం పైన ఇంకా తర్జన కొనసాగుతోంది. ఒక 3-4 రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వస్తుంది. మొత్తంగా టీవీకే ప్రభుత్వం ఏర్పడబోతోంది. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరిస్తాను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎమ్మెల్యేలకు విజయ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా దాదాపు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా లోపల మీటింగ్ కొనసాగింది. కొంతమంది సీనియర్లు అంటే ఇప్పటికే ఆ పార్టీల్లో ఉన్న సెంగోటియన్ లాంటి మాజీ మంత్రి సీనియర్ నేతలంతా కూడా మొత్తం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు కొంత దిశానిర్దేశం కూడా చేశారని తెలుస్తుంది. అంటే విజయ్తో పాటుగా మొత్తంగా సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన మీటింగ్ అనంతరం ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రభుత్వ ఏర్పాటు వరకు వాళ్ళు ఆయా ఊర్లకు వెళ్లకుండా వారందరినీ కూడా చెన్నై నగరంలోనే ఉంచాలని ప్రాథమికంగా విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఇప్పటికే మహాబలిపురంలోని రిసార్ట్ ఏదైతే మహాబలిపురం పూంజేరి వద్ద ఓ ప్రైవేట్ రిసార్ట్ను ఇప్పటికే విజయ్ బుక్ చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ రిసార్ట్లో ఉండాలని విజయ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పటికప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ సుదూర ప్రాంతాలకు వెళితే తిరిగి రావడం కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా రిసార్ట్కి వెళ్లాలని తెలుస్తోంది. అయితే ఆ మేరకు కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా రిసార్ట్కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదంతా ఒక వ్యక్తి అయితే, మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కూడా గవర్నర్ ఆమోదించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే కావాల్సిన 10 స్థానాలపై కూడా ఇప్పటికే విజయ్ సమాలోచన జరుపుతున్నారు. ఎందుకంటే మనకి ఇప్పటికే మెజారిటీ మార్క్కి అట్లాగే మ్యాజిక్ ఫిగర్కి 10 స్థానాలు తక్కువ ఉన్న సంగతి తెలిసింది. ప్రధానంగా కాంగ్రెస్తో మంతనాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్తో జత కట్టడం దాదాపుగా ఖాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఆ టీవీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి సెంగోటియన్ కొంత సంప్రదింపులు కొనసాగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చాలా వరకు కూడా కాంగ్రెస్తో కలవడం దాదాపు ఖాయమైంది. ఇక మిగిలిన 5 స్థానాలు అవసరం ఉంది. ఆ మిగిలిన 5 స్థానాల విషయంలో వామపక్షాలతో దాదాపు కన్ఫర్మ్గా తెలుస్తోంది. ఇక వీకేసీ పార్టీన ఎండిఎంకే పార్టీకి 1 స్థానం ఉంది, వాళ్ళతో కలవడం. మొత్తంగా ఈ చిన్న పార్టీలతోనే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గవర్నర్ నుంచి ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినప్పటికీ రాజ్భవన్ నుంచి విజయ్కు ఎట్లాంటి సందేశం లేదు. అపాయింట్మెంట్ విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. విజయ్ నుంచి అయితే ఒక అఫీషియల్గా ఒక లెటర్ అయితే వెళ్ళింది. అంటే గవర్నర్ అపాయింట్మెంట్ను కోరారు. అపాయింట్మెంట్ ఖరారైతే గవర్నర్ని కలిసి ఆ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, బల నిరూపణకు కూడా అంటే ప్రభుత్వ ఏర్పాటు తనను ఆహ్వానించాలని, బల నిరూపణకు కొంత సమయం కావాలని కూడా స్వయంగా గవర్నర్ని ఆ పార్టీ అధినేత విజయ్ కోరే అవకాశం ఉంది. ఏదేమైనా సరే అంటే ఒక్కొక్క అడుగు ముఖ్యమంత్రి పీఠం వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ విజయ్ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఫ్లోర్ లీడర్గా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయన్ని ఎమ్మెల్యే అంతా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇక తదుపరి గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైతే ఆ తర్వాత జరిగే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇవాళ సాయంత్రం కల్లా ఎవరితో కలిసేది అనేది ఒక ప్రకటన వస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్గా నైట్ లోపల ఒక ప్రకటన ఉండే అవకాశం ఉంది. అంటే బహుశా టీవీకేతో కలవబోతున్నాం అన్న ప్రకటన కాంగ్రెస్ నుంచి కూడా రాత్రి లోపు వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. జాన్సీ రాణి. థ్యాంక్ యూ మురళి.